వేలమండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యువతకు 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. దేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు, మహిళలకు రిజర్వేషన్లను కల్పించింది రాజీవ్ గాంధీ అని పేర్కొన్నాడు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. వారి ఆశయానికి అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు తన తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం మన అతి పిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి నాడు మరి ఏదైతే యువతను రాజకీయంలో భాగస్వామ్యం చేయాలనే గొప్ప సదుద్దేశంతో 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి పాఠశాలలు స్థాపించి విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈరోజు మనం సాంకేతిక విజ్ఞానంలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నాడు రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి వల్లే ఈరోజు మనం సాంకేతిక పరిజ్ఞానంలో, ఇంటర్నెట్ కానివ్వండి, కంప్యూటర్ రంగంలో మనం ఈరోజు అభివృద్ధి చెంది ఉన్నాం. ఏది ఏమైనా గాంధీ కుటుంబం దేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండే. స్వాతంత్ర అనంతరం కూడా భారతదేశంలో ఒక గుండు సూది తయారు చేయని స్థితి నుండి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఈరోజు ఈ భారతదేశం ఇంత ముందుందంటే అది స్వర్గీయ రాజీవ్ గాంధీ వారి యొక్క దూరదృష్టికి ఇది కారణము. మరోసారి మరి ఈ మాజీ